హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సంబంధించిన త్వరలో ప్రాపర్టీ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది అయితే జారీ చేయబోతున్నారు. ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4 జిల్లాల్లో దీని పైలట్ ప్రాజెక్టు కింద అయితే ప్రారంభించబోతున్నారు. ఎక్కడ ప్రారంభించబోతున్నారు? ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఈ యొక్క ప్రాపర్టీ కార్డులో ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా వారి యొక్క ఆస్తులు అనేది అక్రమార్కుల చేతులకు వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇది పూర్తిగా డిజిటలైజేషన్ లో ఈ యొక్క యాజమాన్య హక్కులు మనకైతే రాబోతున్నాయి. దీనికి ఏ విధంగా అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ముందుగా అయితే తెలుసుకోండి. మనకు ఎక్కడ పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించబోతున్నారు, త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు కాబట్టి మీ యొక్క వివరాలు అనేది ఏ విధంగా అడుగుతారు, ఎటువంటి డీటెయిల్స్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎవరైతే వీడియోని అయితే మిస్ చేయొద్దు. అలాగే రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ నేను మీకు చివరిలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ నేను మీకైతే తెలియజేస్తాను. ఇప్పటి వరకు మీరు కనుక వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది అయితే లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలా మీరు లైక్ అనేది చేసినట్లయితే మరికొన్ని వీడియోలు నేను మీకు ఫాస్ట్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్న ఒక కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క స్థలాలకు సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ అనేది వస్తున్నాయి. మా యొక్క స్థలం అనేది ఆక్రమించారు, లేదా కబ్జా అనేది చేశారు, లేకపోతే మా యొక్క స్థలానికి సంబంధించి డూప్లికేట్ డాక్యుమెంట్లు అనేది రెడీ అనేది చేసి మా యొక్క స్థలాన్ని వేరొకరికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు. ఇటువంటివన్నీ వస్తున్నాయనే ఉద్దేశంతో ఇక మీదట రానున్న రోజుల్లో భూ యజమానులకు సంబంధించి అలాగే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఆస్తికి ఒక ప్రాపర్టీ కార్డు అనేది అయితే జారీ చేయబోతున్నారు. ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది పూర్తిగా మనకు డిజిటలైజేషన్ అనేది అయితే చేస్తారు. ఒకవేళ మీకు ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది పోయినా కూడా మీకు ఆన్లైన్ లో ఈ యొక్క డేటా అనేది ఉంటుంది. ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మాత్రమే, ఇందులో ఎవరికైనా సరే కొనుగోలు చేసిన మార్పులు చేర్పులు చేయాలన్నా సరే, వేరొకరికి మీరు అమ్ముకోవాలన్నా సరే మీరు వెళ్ళినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు అనేది అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మీకు నోటీసులు కూడా జారీ అనేది అయితే చేస్తారు. అసలు ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది ఎందుకు ఇస్తున్నారంటే రానున్న రోజుల్లో ఎటువంటి అంటే ఈ యొక్క భూములకు సంబంధించిన వివాదాల విషయంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోకుండా ఉండడం కోసం పట్టణ ప్రాంతాల్లోని భూ యజమానులకు ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది జారీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతోంది. ఇందులో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్, సర్వే శాఖల్లోని రికార్డులన్నీ ఒకే విధంగా ఉండడం కోసం ఈ యొక్క డిజిటల్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కొంతమందికి రెవెన్యూ రికార్డులో కొన్ని పేర్లు, రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని పేర్లు, అలాగే మున్సిపల్ వివరాల్లో కొన్ని పేర్లు, సర్వేలో కొన్ని వివరాలు ఈ విధంగా ఉండకుండా అన్నిటినీ లింక్ అనేది చేస్తూ అన్నిటినీ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఫైనల్ గా మనకు ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ కార్డులో ఎటువంటి వివరాలు అనేది ఉండబోతున్నాయంటే ఈ యొక్క ప్రాపర్టీ అంటే ఈ యొక్క స్థలానికి సంబంధించిన భూ యజమాని ఎవరు, అలాగే అందులో ఇల్లు గనుక ఉంటున్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించిన వివరాలు, అలాగే దానికి సంబంధించిన సర్వే నంబర్ వివరాలు, అలాగే ఆ యొక్క స్థలం అనేది ఎంత విస్తీర్ణంలో ఉంది, అలాగే ఆ యొక్క స్థలం అనేది ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ లొకేషన్స్ కూడా ఈ యొక్క కార్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ అసెస్మెంట్ కి సంబంధించి, అలాగే ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని దీనికైతే లింక్ చేయడం జరుగుతుంది. రికార్డులో ఏదైనా సరే వ్యత్యాసాలు అనేది ఉన్నా, లేదా ఒకే ఆస్తిపై వేరొకరు ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, లేదా డూప్లికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ అనేది చేయాలన్నా సరే ఆటోమేటిక్ గా దీనికి సంబంధించి అధికారులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది ఒకరి పేరు మీద కనుక జారీ అనేది చేసినట్లయితే తప్పనిసరిగా ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యజమాని వచ్చినప్పుడు మాత్రమే మార్పులు చేర్పులు చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది ముందుగా మనకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాలలో ముందుగా మనకు పైలట్ ప్రాజెక్టు కింద అయితే ప్రారంభించబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద సక్సెస్ కనుక అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీన్ని అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క ప్రాపర్టీ కార్డు అనేది వచ్చినట్లయితే ఈ యొక్క డేటాబేస్ మొత్తాన్ని ఒకే దాని మీదకి లింక్ అనేది అయితే తీసుకురాబోతున్నారు. కాబట్టి బ్యాంకులో రుణాలు అనేది తీసుకోవాలనుకున్నా, లేదా ఈ యొక్క ఆస్తిని మీరు వేరొకరి నుంచి కొనుక్కోవాలనుకున్నా, లేదా మీరే అమ్మాలనుకున్నా,
లేదా మీ యొక్క ఆస్తిని వారసత్వ హక్కులు బదిలీ అనేది చేయాలన్నా, యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని వేగవంతం చేయడం కోసం అంటే దీనికి సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలన్నా సరే కొనుగోలుకు సంబంధించి ఎటువంటి అక్రమాలు అనేది జరగకుండా ఈ యొక్క కార్డు అనేది అయితే జారీ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా జారీ అనేది చేయబోతున్నారు అంటే ఏ విధంగా వెరిఫికేషన్ చేయబోతున్నారో కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకు రెవెన్యూ అలాగే మున్సిపల్ రిజిస్ట్రేషన్ సర్వే శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు మొత్తం ఒకేసారి వచ్చిన తర్వాత యాజమాన్యానికి సంబంధించిన అన్ని వివరాలు అనేది పరిశీలించడం జరుగుతుంది. అనేది వారికి సంబంధించిన డాక్యుమెంట్ తో పాటు ఈ యొక్క రికార్డులు అన్ని పరిశీలించిన తర్వాత అన్ని సక్రమంగా కనుక ఉన్నట్లయితే ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినట్లయితే చేయడం, లేదా అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసి మీ యొక్క భూమికి సంబంధించి అలాగే మీ యొక్క ఇంటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రాపర్టీ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రాపర్టీ నంబర్ అనేది మీకు ముందుగా జారీ అనేది చేస్తారో ఆ తర్వాత కార్డు అనేది ఆటోమేటిక్ గా మీకు రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు అనేది ఏమిటంటే మీరు ఏదైనా సరే ఈ యొక్క ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తనఖా పెట్టి మీరు బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకోవాలనుకున్నా, లేదా ఈ యొక్క ప్రాపర్టీ ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా సరే బ్యాంకులో లోన్లు అనేది ఉన్నాయా అనే దానికి సంబంధించి, అలాగే ప్రభుత్వం ఈ యొక్క భూములకు సంబంధించిన ఆస్తి పన్ను వసూలు చేయడం, నీటి కులాలకు సంబంధించి డబ్బులు వసూలు చేయడం, ఇటువంటి వాటికి సంబంధించి దీన్ని అయితే లింక్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు అపార్ట్మెంట్ లో కనుక ఉన్నట్లయితే అపార్ట్మెంట్ లో అందరికీ సంబంధించి ఎటువంటి కార్డు అనేది జారీ చేయబోతున్నారు. ఒకవేళ మీ యొక్క స్థలంలో అపార్ట్మెంట్ అనేది ఉండి ఒక అంతస్తు, రెండు అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు ఇలా ఎన్ని అంతస్తులు అనేది ఉన్నా కూడా ఆ యొక్క ఇంటికి సంబంధించి నిర్మాణ విస్తీర్ణం అనేది ఎంత ఉంది, కామన్ ఏరియాకి సంబంధించిన హక్కులు, పార్కింగ్ డేటా ఇటువంటి వాటిని నమోదు అనేది అయితే చేస్తారు. ఆ తర్వాత భూమిలో మీకు సంబంధించిన వాటా అలాగే ఉమ్మడి స్థలాలు పార్కింగ్ సంబంధించిన వివరాలు అనేది దీనికి లింకింగ్ అనేది చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్లోర్ కి సంబంధించిన వివరాలతో పాటు మీకు సంబంధించి ఏ ఇంటిని అనేది కేటాయించారో ఆ యొక్క ఇంటికి సంబంధించిన నంబర్ తో సహా ఇందులో మెన్షన్ అనేది చేసి ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి అంటే ఆ యొక్క అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క ఫ్లాట్ లో ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడిని మీకైతే జనరేట్ చేస్తారు. అంటే మనకు ఒక ఇల్లు అనేది ఉన్నట్లయితే ఏ విధంగా జారీ అనేది చేస్తారో అలాగే మీరు అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా అదే విధంగా జారీ చేస్తారు. కాకపోతే మనకు కింద స్థలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క స్థలానికి సంబంధించిన వాటా అనేది అందరికీ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం మార్పులు చేర్పులు అనేది చేసి మీకు కొత్తగా ఈ యొక్క కార్డు అనేది అయితే జారీ చేస్తారు. ఇప్పటికే మనకు ఈ యొక్క స్థలాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉండడం కోసం ముందుగా రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు ఈ యొక్క భూములకు సంబంధించిన లాకింగ్ సిస్టమ్ అయితే యాక్టివేట్ చేసుకోమని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు మీకు ఏదైనా సరే పంట పొలాలు అనేది ఉన్నట్లయితే ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి వేరొకరికి కబ్జా చేయడం లేదా వేరొకరి పేరు మీదకి మార్చుకోవడం ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భూములకు సంబంధించి లాకింగ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. మీరు వెంటనే రైతు సేవా కేంద్రాలకు గనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇవి గనుక తెలియజేసినట్లయితే వెంటనే లాకింగ్ వ్యవస్థను అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ యొక్క పంట పొలాలకు మీరు లాకింగ్ వ్యవస్థను యాక్టివేట్ చేసుకున్నట్లయితే తిరిగి మీరు దానిని అమ్మాలన్నా లేదా ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి అంటే ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే సవరించాలన్నా లేదా ఆ యొక్క భూమికి సంబంధించి వేరొకరికి మ్యూటేషన్ అనేది చేయాలన్నా ప్రతి దానికి ఖచ్చితంగా మీరు వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి మీరు ఓటీపీ అనేది చెప్పినప్పుడు మాత్రమే ఆ యొక్క భూమికి సంబంధించిన వివరాలు అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ యొక్క సంబంధిత అధికారులు వేరొకరికి మీరు అమ్మాలనుకుంటున్నారు కాబట్టి ఎవరైతే మీ దగ్గర నుంచి కొనుక్కున్నారో వారికి సంబంధించిన వివరాలు అనేది వారైతే మార్చడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే వేరొకరికి ఈ యొక్క భూములు అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసేంత వరకు ఆ యొక్క భూములకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా సరే సంబంధిత అధికారులు మీకు ముందుగానే నోటీసులు అయితే జారీ చేస్తారు. పలానా ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన సర్వే నంబర్లు ఈ యొక్క దీనికి సంబంధించిన వివరాలకు సంబంధించిన ఎవరైతే భూ యజమాని ఉన్నారో వారికి నోటీసులో ఏమొస్తుందంటే ఈ యొక్క భూమికి సంబంధించి వేరొకరికి మీరు అమ్మడం జరిగింది, వేరొకరికి మ్యూటేషన్ అనేది పలానా రోజున చేయబోతున్నాము, పలానా తేదీన మీకు మ్యూటేషన్ చేయబోతున్నారు, పలానా తేదీన మీరు ఇక్కడికి రావాలని మీకు ముందుగానే నోటీసులు అయితే జారీ చేస్తారు. నోటీసులు జారీ అయిన తర్వాత మీరు అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మీకు సంబంధించిన భూ యాజమాన్య హక్కులను వేరే వారికి బదిలీ అయితే చేయడం జరుగుతుంది. ఇది భూ యాజమాన్య హక్కులకు సంబంధించి. ఇదే తరహాలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు అనేది రానున్న రోజుల్లో ఎదురవకుండా ప్రాపర్టీ కార్డులు అనేది అయితే జారీ చేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి మాత్రం మనకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ముందుగా అయితే ప్రారంభించబోతున్నారు. ఇది కనుక సక్సెస్ అనేది అయినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క పట్టణంలో ఈ యొక్క కార్డులు అనేది యాక్టివేషన్ లోకి తీసుకొచ్చి మీకు కూడా ప్రాపర్టీ కార్డులు అనేది అయితే జారీ చేయబోతున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.